రిలీజ్ చేసినారు. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ, ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యేలు? అసలు వాడు ఇందిరమ్మ రాజ్యం గురించి ఎందుకు మాట్లాడతాడు? వాడు కల్వకుంట్ల కేసీఆర్ ఆ ఫ్యామిలీ రాజ్యం గురించే మాట్లాడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు. మణుగూరు ప్రజా దీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకవేళ మేం గేట్లు తెరిస్తే కేసీఆర్ ఆయన కుమారుడు అల్లుడు తప్పితే మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యానికి అండగా నిలుస్తారు. ఇందులో భాగంగానే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాకు మద్దతుగా నిలుస్తున్నారు రేవంత్ రెడ్డి. దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు జంప్ అవడానికి. ఇది 100% వాస్తవం. మొన్న సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా. గతంలో మెదక్ జిల్లాకు ఉమ్మడి జిల్లా ఆ పార్లమెంట్కి చెందిన ఒక 4 ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. బయటికి పోయిన వాళ్ళు గతంలో ఏ ముఖ్యమంత్రిని ఇట్లా కలవలేమేమో, కేసీఆర్ని అసలే కలవలేమని బయటకు వచ్చి చెప్పడము. సో ఇవన్నీ ఇప్పుడు దాని తర్వాత ఇంకా కాల యాదయ్య చేవెల్ ఎమ్మెల్యే ఇంకా చాలామంది పోయి కలిసినారు ఆయన్ని. వాళ్ళు కలవడం ఒక ఎత్తు అయితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తీరు ప్రభుత్వానికి అనుకూలంగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. సో ఇట్లా ఒక 15 మంది ఎమ్మెల్యేలు రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక 26 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీలోకి వచ్చేస్తే మొత్తం ఆ పార్టీనే విలీనం చేసుకున్నట్టు అవుతుంది అన్న దానికోసం వెయిట్ చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఇప్పుడు ఒకటి మనం ఏమంటున్నామంటే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకొక పార్టీలోకి వెళ్ళిన క్రమంలో ఇది భారత రాజ్యాంగం చెప్తుంది, ఎథికల్ నీతి నియమాలు ఇవన్నిటి గురించి మాట్లాడే మనం ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాలి. ఒకవేళ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఆ నాయకుడు ఎమ్మెల్యే జంప్ అవుతున్నాడనంటే ఆ పార్టీ సభ్యత్వానికి ఆ పదవికి ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. సో మరి రాజీనామా చేస్తారా? ఇప్పుడు దీది రాజ్యాంగంలో ఉన్న దాన్ని పట్టుకొని ఇప్పుడు కేసీఆర్ అదే చేసిండు కదా. టీడీపీని విలీనం అన్నాడు, కాంగ్రెస్ని విలీనం అన్నాడు. మొత్తం ఆడ గంపగుత్తగా ఎమ్మెల్యేలను తీసుకొని ఎలక్షన్లు లేకుండా ఆ పార్టీ ఎల్పీలని విలీనం చేసుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్లాన్లో ఉన్నట్టు కనబడతా ఉన్నది. మరి ఇప్పుడు అంత దొంగలే కదా, సగానికి పైన దొంగలే ఉన్నారు కదా. మరి ఆ దొంగలను తెచ్చి మీ దాంట్లో తీసుకొని ఏం చేస్తారు? మళ్ళీ ఏముంది, గతంలో గదే ఇసుక మాఫియా, గదే ల్యాండ్ మాఫియా, గదే లిక్కర్ మాఫియా, ఇవన్నీ మాఫియాలు మళ్ళీ కంటిన్యూ అవుతాయి. మళ్ళీ అదే పోలీస్ అధికారులు మళ్ళీ వాళ్ళ అనుకూలం వాళ్ళు మళ్ళీ ఆ ప్లేస్లోకి వచ్చి కూర్చుంటారు. దీనివల్ల ప్రజలకి జరిగే న్యాయం ఏంటి? ప్రజలకి జరిగే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఎంతసేపు మనం పెన్షన్లు ఇస్తున్నామా, అది ఇస్తున్నామా, ఈ స్కీమ్ అన్న చుట్టే తిరుగుతున్నది. మౌలికపరమైన ఒక పెద్ద మార్పు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక? సో దాని గురించి మనం మాట్లాడాలి. ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు ఈ తెలంగాణకి ఏమొచ్చిందన్న దాని గురించి మనం మాట్లాడాలి. 10 ఏళ్ళుగా ఒక భయంకరమైన విధ్వంసం, భయంకరమైన అప్పులు, ఆర్థిక సంక్షోభం. ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ మారింది. మీరేం చేయాలా? దేని మీద దృష్టి పెట్టాలా? ఇప్పుడు ఒకవేళ మీ ప్రభుత్వాన్ని ఎవడైనా పడగొట్టాలని ప్రయత్నం చేస్తే రాళ్ళ తీసుకొని కొడతారు జనం. ఎందుకంటే ప్రజలు ఒక ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆ పార్టీకి మ్యాండేట్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా 5 సంవత్సరాలు కొనసాగాల్సిందే. లేదు ఒకవేళ భయంకరమైన మీరు పాపాలు చేసి విధ్వంసం చేస్తే అప్పుడు జనం డిసైడ్ చేస్తారు. అప్పుడు ఒకవేళ ప్రభుత్వం కూలిపోయినా మీకు సపోర్ట్ ఉండదు, జనం సపోర్ట్ ఉండరు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉండాలని కోరుకునే ప్రజలు మీకు 64 స్థానాలు ప్లస్ 1 65 సీట్లు మీకు ఇచ్చినారు. సో మీరు చాలా ప్రశాంతంగా దర్జాగా మీరు మీ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవడైనా కూలగొట్టడానికి ప్రయత్నం చేసినా 100% ఖండించాల్సిందే, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాల్సిందే. సో ఈ దాంట్లో భాగంగా ఈ దొంగ ఎమ్మెల్యేలందరినీ మేము తీసుకుంటామంటే ఎట్లా? అన్ని పార్టీలలో అట్లే పాడైంది. బీజేపీలో కూడా సైదిరెడ్డిని తెచ్చుకున్నారు. సైదిరెడ్డి ఎవరు? మొత్తం బీజేపీ నాయకులని రాళ్లతో కొట్టించినాడు. రాళ్లతోని, కర్రలతోని, పోలీసులతోని తలకాయలు బలిగినాయి, చెవులు బలిగినాయి. 50 రోజులు జైల్లో ఉన్నారు ఒక్కొక్కరు, 50 రోజులు. ఇప్పుడు ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేయిందని ఆడ తెచ్చిపెట్టినారు. ఇప్పుడు మరి దెబ్బలు తిన్న కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ మనోభావాలు ఏం కావాలా? అందులో ఎవరో లేరు కదా. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడు కదా అదే ఎఫ్ఐఆర్లో. మాట్లాడదాం దాని గురించి కూడా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీలకి మానోడు, పక్కోడు, పగోడు ఏమీ లేదు, ఇక అంతా మనోళ్ళే.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నాయకుడు లక్ష్మణ్ చెబుతున్నారని, ఆ పార్టీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా కూలగొడతారని రేవంత్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం హామీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీలు ఓర్వలేక కాంగ్రెస్ సర్కారును గద్దెదించేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ప్రగతి భవన్ను బద్దలు కొట్టి అధికారం చేపట్టామని, తమ ప్రభుత్వాన్ని కూల్చాలి అని కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సోమవారం నిర్వహించిన ప్రజాదీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త ఇది. ఇందిరమ్మ ఇల్లు నమూనా అట. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదలు అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు రేవంత్ రెడ్డి. భద్రాచలంలో పథకానికి శ్రీకారం. సో వీళ్ళు కొంత ఏదో చేయాలి అన్న ఒక ఆలోచనతో చేస్తున్నట్టయితే కనబడతా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు వీటి విషయంలో 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు జాగా ఉన్నోళ్ళకి. వీళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. మీరు మళ్ళీ ఎమ్మెల్యేల చేతిలో, మంత్రుల చేతిలో ఈ స్కీమ్ పెట్టిరనుకోండి, మళ్ళీ గోవింద. దళిత బంధు ఏమైంది? దళిత బంధు ఏమైంది? మిగతా స్కీములు ఏమైనాయి? గొర్రెల స్కీములు ఏమైనాయి? మొత్తం ఎమ్మెల్యేలు మంత్రుల చేతిలో పెట్టడంతో చుట్టూ ఉన్న కార్యకర్తలకి, బామ్మార్దులకి, భార్యల తమ్ముళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి పంచుకున్నారు. సడకుని కొడుక్కి అని ఇట్లా. సో మీరు అట్లా ఆ పని చేయకుండా గ్రామ సభలు పెట్టి అర్హులని నిర్ణయించాలి. గ్రామ సభలు పెట్టాలి. ఏముంటుంది, ఒక 2000 మంది జనాభా ఉన్న గ్రామం ఒక గ్రామ సభ పెడితే ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, చాలా కడు పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి ఇల్లు లేని కుటుంబాలు ఏమున్నాయి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి. సో దాంతోపాటు రేషన్ కార్డు లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ గురించి ఆలోచించండి. సో ఇవన్నీ ఏమైనా కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా కాకూడదు దయచేసి. ఈ గవర్నమెంట్ మేము చెప్తున్నది ఏంటంటే ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఎలక్షన్స్కి ముందు చేయాలా, చేస్తున్నట్టు హడావుడి చేయాలని, అది ఎక్కువ రోజులు ఉండదు. ఎలక్షన్స్ తర్వాత అది బయటపడుతుంది. ఇంకా తర్వాత చాలా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి.